ఇప్పుడు మంచిగా బతుకుతా ఉంటాము. దీంట్లో నాకు తెలిసి చాలా వరకు గౌరవంగానే బతుకుతున్నారు నాకు తెలిసి. అందుకే నేను ఎవరికి ఈడ గౌరవంగానే చెప్పాలనే ఉద్దేశంతో గౌరవంగా చెప్తున్నా. మంచి వాతావరణంలో బతకండి, మీరు మంచిగా ఉండండి, మీ చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని కూడా మంచిగా ఉండేటట్టు చేయండి. మీ ద్వారా ఏదైనా రౌడీ షీటర్ ద్వారా ఏదైనా ఒక చిన్న క్రైమ్ రిపోర్ట్ అయినా, మీ ద్వారా ఇండైరెక్ట్ ప్రొవోకేషన్ తో ఏదైనా జరిగినా రోడ్ల మీద నుండి మళ్ళీ అత్యంత కాదు కౌన్సిలింగ్. అరే పోలీసు వాళ్ళు రౌడీల్ని ఇట్లా కూడా కొడతారా, రాక్షసంగా ఇట్లా కూడా డీల్ చేస్తారనేటట్టు చూస్తా. అట్లా డీల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. చుట్టుపక్కల టౌన్ లో గానీ మన పల్లెల్లో గానీ ఎక్కడ చిన్న రక్తపాతం జరిగినా దాంట్లో రౌడీ షీటర్ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే మాత్రం చాలా 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 రాక్షసంగా డీల్ చేయాలి. ఇంకా దానికి స్థాయికి మించి లాఠీ వాడాలనా లేకపోతే ఏంది పిస్టల్ వాడాలనా అనేది మీ చేతుల్లో. మీరు మంచిగా ఉన్నారనుకో మేము కూడా గౌరవిస్తాం. అరే వాడు ఒకప్పుడు రౌడీ షీటరు, ఇప్పుడు ప్రశాంతంగా వాడు బతుకుతా ఉన్నాడు, వాడిని అనవసరంగా సఫర్ చేయకూడదు అని మేము కూడా ఏం చేస్తామో కొద్దిగా సింపతి ఉంటది. ఎవరైతే మంచి సత్ప్రవర్తనతో బతుకుతున్నారో వాళ్ళకి కుదిరితే వాళ్ళ రౌడీ షీట్లు కూడా క్లోజింగ్ కి మేము సపోర్ట్ చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం హిందూపూర్ టుడే పేజీని ఫాలో చేసుకోండి.